మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. కేసినేని నాని ఫిక్స్ అయ్యారు. టీడీపీకి రామ్ చెప్పేశారు. స్పీకర్ని కలిసి రిజైన్ లెటర్ ఇస్తానన్నారు. మరి కేసినేని ట్రావెల్స్ తర్వాతి రూటు ఎటు? ఇండిపెండెంటా, ఇంకేదైనా పార్టీయా? మొత్తానికి కేసినేని నాని ఒక ఉత్కంఠకు తెరదించారు. రాజీనామాపై ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎంపీ పదవికి కూడా రిజైన్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. త్వరలో లోక్సభ స్పీకర్ను కలిసి లోక్సభ సభ్యుడిగా రాజీనామా సమర్పిస్తానన్నారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేసినేని నాని ఇంకా పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాని వాట్ నెక్స్ట్ అనే మాట బెజవాడ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా? ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీలో. అయితే తిరువూరు సభా బాధ్యతలు కేసినేని చిన్నీకి అప్పగించడం వెనుక మతలబు ఏమై ఉంటుందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. టికెట్ చిన్నీకే ఇస్తారా, అందులో భాగంగానే సభా బాధ్యతలిచ్చారా అనే కోణంలో చర్చించుకుంటున్నారు. చిన్నీ మాత్రం ఈ విషయంపై ఆచితూచి మాట్లాడుతున్నారు. నాని రాజీనామా ప్రకటన విషయం తెలియదని లౌక్యంగా చెప్పుకొచ్చారు. తిరువూరు సభలో ఎంపీగా నానీకిచ్చే గౌరవం, ప్రోటోకాల్, మర్యాద అన్నీ ఉంటాయన్నారు. బెజవాడ పార్లమెంట్ పరిధిలో అందరం కలిసికట్టుగానే ఉన్నామన్నారు చిన్ని. ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి, టీడీపీలోనూ ఉంటాయి, అన్నీ సర్దుకుంటాయన్న టైపులో చెప్పుకొచ్చారాయన. అందరం కలిసికట్టుగానే ఉన్నాం. ఏదో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా అందరం కలిసి ఈ సభను విజయవంతం చేయడానికి తిరుగుతున్నాం. ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి. మా తెలుగుదేశం కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి సర్దుకున్నాయి. అంతేకాకుండా మీరు చూస్తే ఎదురు పార్టీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఒక్క ఎమ్మెల్యేలు ఉండట్లా, ఎమ్మెల్సీలు ఉండట్లా, ఎవరు ఉండట్లా. అటువంటి వాటిలో చూసుకుంటే మాకు ఎక్కడో ఏదో చిన్న సమస్య అయిందని, ఇదేదో అయిపోతుందని మనం భూతద్దంలో చూడకూడదు. తప్పకుండా సభ విజయవంతం. నేను అటువంటి ట్వీట్లు చూడలేదు. రెండో విషయం, ఆయన పెట్టారని అందరూ అంటున్నారు, కానీ మేము సభ కార్యక్రమంలో ఉన్నాం, నేను చూడలేదు. అటువంటిది లేదు. ఆయన ప్రోటోకాల్ కూడా పార్టీ పాటిస్తుంది. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా సభలో ఇస్తుంది. ఆయన తప్పకుండా వస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. నాని రాజీనామా ప్రకటన తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ పరిణామంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ సూచన మేరకు ఎంపీ రవీంద్ర వెళ్లారా, లేదంటే సహచర ఎంపీకి నచ్చచెప్పడానికి వచ్చారా అన్నది ఉత్కంఠగా మారింది. కేసినేని నానిని కలిసి వచ్చాక అన్ని వివరాలు చెబుతానంటూ కేసినేని భవన్కు వెళ్లిన కనకమేడల ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. నాని పార్టీ వీడి వెళ్తున్నారంటే ఒక్కరేం వెళ్లరు, తన అనుచరులను కట్టగట్టుకుని తీసుకెళ్తారు. స్వతంత్రంగా పోటీ చేసినా, ఇంకో పార్టీలో చేరినా తనకంటూ కేడర్ క్యారీ కావాల్సిందే. మరి రాజీనామాకు ముందే తన అనుచరులతో చర్చిస్తారా, తర్వాత మాట్లాడతారా అన్న దానిపై 1-2 రోజులు గడిస్తే కానీ క్లారిటీ రాదు.